Today we are going to discuss about valuation of unsold stock under consignment accounts. So how to calculate valuation of unsold stock? There is a formula. Valuation of unsold stock equals to unsold stock into value of stock divided by goods sent on consignment. Here you can consider units or number of products only. Okay, by applying this formula, we can find the value of unsold stock. Okay, so in the problem they given unsold stock, goods sent on consignment, but not given value of stock. So here we have to find the value of stock. So there is a format for the value of stock. So here cost of goods sent on consignment. Cost of goods sent on consignment, that you have to add. First one, non-recurring expenses by consignor. Second one, non-recurring expenses by consignee. The total value is value of stock. So in the formula, if you observe, unsold stock is available in the problem, goods sent on consignment units available in the problem, but we have to find the value of stock. So what's the format of value of stock? Cost of goods sent on consignment and non-recurring expenses by consignor and non-recurring expenses by consignee equals to value of stock. Here, why should we calculate value of unsold stock? So ఇక్కడ ఎందుకు మనము unsold stock ని కనుక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది? unsold stock ఎందుకు కనుక్కోవాలి? సో ఎందుకు కనుక్కోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో ఉన్నటువంటి కన్సైనర్ మదనపల్లిలో ఉన్నటువంటి కన్సైనీకి గూడ్స్ ని సెండ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 500 బైసైకిల్స్ ని సెండ్ చేశారు. ఓకేనా? ఒక్క బైసైకిల్ వాల్యూ 1000 రూపీస్. ఓకే, సో మదనపల్లిలో ఉన్నటువంటి కన్సైనీ బైసైకిల్స్ ని రిసీవ్ చేసుకొని ఇక్కడ 400 బైసైకిల్స్ ని మాత్రమే సేల్ చేయడం జరుగుతుంది ఓవర్ ద ఫైనాన్షియల్ ఇయర్. సో ఎన్ని బైసైకిల్స్ ని సేల్ చేయలేకపోయారు? 100 బైసైకిల్స్ ని సేల్ చేయలేకపోయారు. ఎన్ని బైసైకిల్స్ ని? 100 బైసైకిల్స్ ని ఇక్కడ సేల్ చేయలేకపోయారు. ఎన్ని బైసైకిల్స్ ని సేల్ చేయలేకపోయారో అనే బైసైకిల్స్ ని మనం ఏమంటున్నాము? అన్సోల్డ్ స్టాక్. ఏమంటున్నాము? అన్సోల్డ్ స్టాక్. ఓకేనా? ఈ అన్సోల్డ్ స్టాక్ ఏం కనుక్కోవాలి? మనము వాల్యూ కనుక్కోవాలి. ఎందుకు? సో అన్సోల్డ్ స్టాక్ కి వాల్యూ కనుక్కోకపోతే మనకు ట్రూ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది రాదు. సో కన్సైనర్ కి ట్రూ ప్రాఫిట్ ఆర్ లాస్ కావాలి అనుకుంటే మనము అన్సోల్డ్ స్టాక్ కి వాల్యూ కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, సో వాల్యూ ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ, సో నేను మళ్ళీ దీని నుండి చెప్తున్నాను. కన్సైనర్ ఎక్కడున్నారు? ముంబైలో ఉన్నటువంటి కన్సైనర్ మదనపల్లిలో ఉన్నటువంటి కన్సైనీకి గుడ్స్ సెండ్ చేశారు కదా. అంటే సెండ్ చేయడం అంటే ఏంటి? ట్రాన్స్పోర్టేషన్. మేబీ ద ట్రాన్స్పోర్టేషన్ by shipyard, by ship or train or air.
ఓకే సో ఆర్ బస్. సో వీటిలో ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకొని సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ముంబై నుండి మదనపల్లికి రైల్వే ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎలా ట్రాన్స్పోర్ట్ చేశారు? రైల్వే ద్వారా ట్రాన్స్పోర్ట్ చేశారు. ఓకేనా? సో ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? అయినా లోడ్ చార్జ్, లోడింగ్ చార్జెస్. ఏం చేయాలి? లోడింగ్ చార్జెస్ అండ్ ఆఫ్రైడ్ డ్యూటీ or excise duty so some few taxes అనేవి చార్జ్ అవుతాయి. దాంతో పాటుగా ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్టేషన్ లో గుడ్స్ డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు చేపించాల్సి ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, ఇన్సూరెన్స్ చార్జెస్ తో పాటు ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ కూడా ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్. సో దీంతో పాటుగా మదనపల్లి రైల్వే స్టేషన్కి వచ్చేసరికి గుడ్స్ ఏం చేయాలి? అన్లోడ్ చేయాలి. ఏం చేయాలి? అన్లోడ్ చేయాలి. అన్లోడింగ్ చార్జెస్. సో ఇక్కడ కన్సైనర్ ముంబై నుండి మదనపల్లికి గూడ్స్ ని సెండ్ చేసే ప్రాసెస్ లో ఏ ఎక్స్పెన్సెస్ అయితే అక్కర్ అవుతాయో ఆ ఎక్స్పెన్సెస్ ని మనము నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ అంటున్నాము. ఏమంటున్నాము? నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. What is meant by non-recurring expenses? So the expenses which are incurred only one time during the transit known as the non-recurring expenses. So transit లో కేవలం ఒక్కసారి మాత్రమే ఎక్స్పెన్సెస్ జనరేట్ అయినట్లయితే అటువంటి ఎక్స్పెన్సెస్ ని నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. సో దీన్ని మనము క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? సో ఇక్కడ కన్సైని గూడ్స్ ని ఇక్కడ మదనపల్లి రైల్వే స్టేషన్ లో గూడ్స్ ని రిసీవ్ చేసుకున్న తర్వాత సో కన్సైని గూడ్స్ ని లోడ్ చేయాలి. అంటే లోడింగ్ చార్జెస్. కన్సైని లోకల్ వెహికల్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయాలి. లోకల్ వెహికల్ అంటే లోకల్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్. సో ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నప్పుడు గూడ్స్ ట్రాన్సిట్ లో డ్యామేజ్ అయితే రికవర్ చేయడానికి ఇన్సూరెన్స్ చేయించాలి మళ్ళీ కన్సైన్ ఇక్కడ. ఓకేనా? ఇక్కడ నుండి మదనపల్లి రైల్వే స్టేషన్ నుండి మదనపల్లి గోడౌన్ దాకా. ఓకే, కాబట్టి ఇన్సూరెన్స్ చార్జెస్. సో ఇంకా ఏదైనా ట్యాక్సెస్, రోడ్ ట్యాక్సెస్, టోల్గేట్ ట్యాక్సెస్ ఏమైనా ఉంటే ట్యాక్సెస్ పే చేయాలి. ట్యాక్సెస్. ఓకే, సో గోడౌన్ దగ్గర ఏం చేయాలి? గూడ్స్ ని అన్లోడ్ చేయాలి. ఏం చేయాలి? అన్లోడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మదనపల్లి రైల్వే స్టేషన్ నుండి గోడౌన్ దాకా ఎక్స్పెన్సెస్ ఏవైతే జనరేట్ అవుతాయో ఆ ఎక్స్పెన్సెస్ కేవలం ట్రాన్సిట్ లో ఒక్కసారి మాత్రమే జనరేట్ అవుతాయి. కాబట్టి ఈ ఎక్స్పెన్సెస్ ని మనము నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంటాము. ఓకేనా? సో దీన్ని మనము క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో కన్సైనర్ send the goods from Mumbai to Madanapalli. So the expenses which are incurred during the transit, those expenses termed as the non-recurring expenses. So the consignee received at the Madanapalli railway station, from the Madanapalli railway station to Madanapalli godown, the expenses which are occurred during the transit, those expenses termed as non-recurring expenses. So after the unloading the goods, the consignee incurred other expenses. The expenses may be go down rent or warehouse rent, salary to salesman, advertisement, samples. So these expenses occurred regularly in the business.
So which means these expenses termed as recurring expenses. ఏ ఎక్స్పెన్స్ అయితే కేవలం ఒక్కసారి మాత్రమే జనరేట్ అవుతుందో ఎక్స్పెన్స్ ని నాన్ రికరింగ్ అని, ఏ ఎక్స్పెన్స్ అయితే మళ్ళీ సో జనరేట్ అవుతుందో ఆ ఎక్స్పెన్సెస్ ని రికరింగ్ ఎక్స్పెన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అంటే ఒక్కసారి కన్సైనర్ గూడ్స్ ని కన్సైనీకి సెండ్ చేసి కన్సైనీ ఆ గూడ్స్ ని సేల్ చేసే ప్రాసెస్ లో, కన్సైనర్ గూడ్స్ ని సెండ్ చేసి కన్సైనీ ఆ గూడ్స్ ని సేల్ చేసే ప్రాసెస్ లో, ఈ ప్రాసెస్ లో ఏ ఎక్స్పెన్స్ అయితే ఒక్కసారి మాత్రమే జనరేట్ అవుతున్న ఎక్స్పెన్స్ ని నాన్ రికరింగ్ అని, ఏ ఎక్స్పెన్స్ అయితే మళ్ళీ జనరేట్ అవుతున్న ఎక్స్పెన్సెస్ ని రికరింగ్ ఎక్స్పెన్స్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రికరింగ్ అండ్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. ఓకే, సో ఈ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం ఏ ఎక్స్పెన్సెస్ ని తీసుకుంటున్నాము? నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ని మాత్రమే తీసుకుంటున్నాం, అంటే క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ ని మాత్రమే మనం తీసుకుంటున్నాము. ఓకేనా? సో capital expenses ఏవేవి ఇక్కడ? expenses which are incurred by the consignor during the transit, expenses which are incurred by the consignee during the transit. consignee expenses ఎక్కడ ఇంకర్ అవుతున్నాయి? ట్రాన్సిట్ లో. అవి ఒక్కసారి మాత్రమే జనరేట్ అవుతాయి కాబట్టి వాటిని నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ గా ట్రీట్ చేసుకొని ఇక్కడ మనము కాస్ట్ ఆఫ్ గుడ్స్ అండ్ కన్సైన్మెంట్ కి యాడ్ చేస్తున్నాము. ఓకేనా? సో రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఎందుకు మనము ఇక్కడ తీసుకోవట్లేదు? క్వశ్చన్ ఆన్సర్. రికరింగ్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి? రెవెన్యూ ఎక్స్పెన్సెస్. రెవెన్యూ ఎక్స్పెన్సెస్ యొక్క నేచర్ ఎలాంటిది? రెవెన్యూ ఎక్స్పెన్సెస్ రికవర్డ్ విత్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్. సో here no need to be considered. Okay, adhe capital expenses doesn't recover within the year, so we have to consider capital expenses. Okay na, that's it.